వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఓల్డ్ కంటెస్టెంట్స్ని కొత్త వాళ్ళు భయపెట్టిస్తున్నారా? ఈ వారం నామినేషన్స్లోకి ఎవరెవరు వస్తారు, ఈ వారం హౌస్లో నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా సార్, ఫస్ట్ చెప్పండి, ఓల్డ్ కంటెస్టెంట్స్ని కొత్త వాళ్ళు భయపెట్టిస్తున్నారా? అసలు ఏం జరిగింది? ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అంటున్నారా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఒక క్లాన్ పేరు కూడా పెట్టారు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, ఓజీ క్లాన్ అండ్ రాయల్ క్లాన్. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాయల్ క్లాన్ అనుకుందాం మనం సింపుల్గా. అందరూ కూడా బిగ్ బాస్ షో ఆడి బిగ్ బాస్ని ఎక్స్పీరియన్స్ చేసి చాలా సీజన్స్లో ముందుకెళ్ళి సో కొంచెం అనివార్య కారణాల కొంతమంది ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళ గేమ్ ఏంటి అనేది బిగ్ బాస్ లవర్స్, బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎవరు ఎలా ఆడతారు ఏంటి, ఎవరు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది అంత మైండ్లో ఉంది. సో అది మైండ్లో ఉంచుకునే, దృష్టిలో ఉంచుకునే ఓటింగ్ కూడా చేశారు అందరూ కూడా. ఈవెన్ ముక్కు అవినాష్ లాంటి వాళ్ళు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంత బీభత్సంగా ఇచ్చిన సీజన్ 4లో ఎప్పుడైతే మనోడు అమ్మ రాజశేఖర్ వేరే గ్యాంగ్తో కొంచెం కలిసిపోయి ఇటు సైడ్ అగైనిస్ట్ అయిపోయాడు, అభిజిత్ అండ్ గ్రూప్ హారిక కానీ వేరే వాళ్ళకి కానీ ఇంకా మోనాల్ని ఫ్లట్టింగ్ చేసుకుంటూ అటు వెళ్ళిపోయింది గేమ్ అనేది. గేమ్ రాంగ్ ట్రాక్ వెళ్ళిపోయింది. సో బిగ్ బాస్కి వచ్చిన పర్పస్ వేరు, నువ్వు చేసింది వేరు అనేది ఎక్కువైపోయింది. ప్లస్ ఇంకోటి నీ మీద జోకులు వేస్తే నువ్వు తీసుకోలేకపోయావు. ఇలాగా ముక్కు అవినాష్ గేమ్ ఏంటనేది మనకు తెలుసు. అలాగే మెహబూబ్ గేమ్. సో మెహబూబ్ టాస్క్లో వస్తే కొద్దిగా ఆవేశంగా అరిచేస్తూ ఉంటాడు. ఈవెన్ సోహెల్ నిన్న మెసేజ్ ఇచ్చి ఏమన్నాడు, నువ్వు కోపం తగ్గించుకో అంటే, సో కోపం ఎవరికి కోపం ఎక్కువ వస్తుంది అని మళ్ళీ రివర్స్ కౌంటర్. అక్కడ ఏమన్నాడు ఒక సజెషన్, నేను ఎలాగో కోపంతోనే పోయినా టాపర్ నువ్వు చూపికు, నీకు అసలే కోపం వస్తే టాస్క్ లో మీదకి వెళ్ళిపోతావు. సో ఈ సజెషన్ అనే చెప్పారు. ఇక్కడ అందరికీ కూడా వాళ్ళ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చెప్పాడు. బట్ ముక్కు అవినాష్కి వచ్చేసరికి శ్రీముఖి చెప్పింది కొంచెం డిఫరెంట్గా. అంతే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళతోటి గేమ్ ఆడిన వాళ్ళే ఎక్కువ చెప్పారు. ఈవెన్ హరితేజని తీసుకుంటే నవదీప్ విషయాలు చెప్పాడు. సో ఆ తర్వాత వచ్చిన గౌతమ్కి అయితే ప్రియాంక చెప్పింది. ఇట్లా అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్ లో చూసిన వాళ్ళే ముగ్గురు ఉన్నారు మనకి చూసుకున్నట్లయితే. అంటే వీళ్ళది ఆల్రెడీ క్లోజ్ వాచ్ చేసాం మనం గేమ్ అనేది, గౌతమ్ది కానీ. సో గౌతమ్ ఎలా అగైనిస్ట్ అయ్యాడు, ఎట్లా ఆడాడు ఏంటి అని. అలాగే నైని పావనికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా బయట లేదు. సో అందుకని మీకు ఫస్ట్ వీకే అమ్మాయి ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది, సో నామినేషన్స్ లోకి రాగానే ఫేమ్ లేదు, సో గేమ్ కూడా చూపించలా. సో కొంచెం అతి చేస్తుందా అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటది మాట్లాడేటప్పుడు. సో అంటే అల్లరి చిల్లరగా చేయడం వేరే, అతిగా మాట్లాడడం, అతిగా చొరవ తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం, కొంచెం పంచ్లు వేసాము అన్నట్టు ఓవర్ యాక్టివ్నెస్, ఓవర్ స్మార్ట్నెస్ కూడా దెబ్బతింటది. సో బిగ్ బాస్ ది ఓవరాల్ బ్యాలెన్స్ చేస్తూ గేమ్ ఆడాలి. ఇప్పుడు వీళ్ళని చూస్తే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అనే ఒక క్వశ్చన్ మార్క్. ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ 5 వారాలు గేమ్ అనేది చూసుకుని వచ్చారు, అది మేజర్ అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఎలా ఆడాలి, టాస్క్లు ఎలా ఆడాలి వీళ్ళకి బాగా తెలుసు. అందుకని రాగానే టాస్క్ పెట్టినా వీళ్ళు 4 టాస్క్లో 3 వీళ్ళే గెలిచారు. అదేదో ఫ్లూక్ లో బాగుండి జస్ట్ 1 బాల్ మిస్ అయ్యి జస్ట్ ఎడ్జ్ లో గెలిచింది, అది కూడా 1 బాల్ డిఫరెన్స్ అంతే, లేదంటే టై అయి ఉండేది. సో అది కూడా లక్ తో పడాలి అక్కడ బాస్కెట్ లో, కాబట్టి వాళ్ళు గెలిచారు. సో అంటే స్పీడ్ గా టాస్క్ ఆడడంలో వీళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు. హరితేజ తీసుకుంటే సీజన్ 1 లో అసలు వాళ్ళకి కొన్ని ఫెసిలిటీసే లేవు, మిక్సీ కూడా లేదు, వాళ్ళు రోడ్తోనే పచ్చళ్ళు చేసుకున్నారు, మనకు తెలుసు అది అంతా మనం చూసి. సో వాళ్ళకి వాషింగ్ మిషన్ లేదు, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కునేవాళ్ళు. సో ఇలా చాలా అడ్వాన్స్ అయ్యి చాలా చోట్ల ఈవెన్ కొన్నిసార్లు సందర్భాల్లో టాస్క్ లేట్ అయిన ఫుడ్ కూడా రావడం, ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోకపోయినా బిగ్ బాస్ ఫుడ్ పంపించడం ఇలా కూడా జరుగుతుంది. సో ఈ ఫెసిలిటీ ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడడం చాలా ఈజీ అయిపోద్ది. అంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసిన బిగ్ బాస్ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు అంతా పని చేసుకుంటూ టాస్క్లు ఆడుకుంటూ ముందుకెళ్ళడం, ఎక్కువ ఓవర్ స్ట్రెస్ కూడా ఉండేది. ఇప్పుడు స్ట్రెస్ లేదు, గేమ్ మీద ఫోకస్ చేయొచ్చు. ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం లాజిక్స్ మాట్లాడుతున్నారు, ఎవరు పాయింట్స్ ఏంటి, ఎవరు మైనస్లు ఏంటి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది అక్కడ బలం. ఇంకొకటి ఏంటి అంటే ఆల్రెడీ మీ మైనస్లన్నీ మాకు తెలుసు, ఆడియన్స్కి హిట్ చేసి చెప్పాను అనుకోండి, ఎస్ నువ్వు కరెక్ట్గానే అడిగావనే వెంటనే కనెక్ట్ అయిపోదాం. ఇప్పుడు ముగ్గురు చెప్పారు నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేని, సీత కూడా ఎక్కువ ఏడుస్తుంది, సీత కూడా ఎక్కువ ఎమోషనల్ అవుతుందని, సుత్తి అని సీత విషయంలో చెప్పారు. మనం మనకంటే అనుకున్నాం సీత కూడా ఏడుస్తుంది కదా, మరి సీతకు కూడా టిష్యూలు ఇవ్వాలి కదా అనే క్వశ్చన్ మార్క్ ఒకటి వచ్చింది, ఆడియన్స్ నుంచి వచ్చింది, అది నా నుంచి కాదు.
సో వీళ్ళు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళు కూడా సీతది సుత్తి కొంచెం డ్రామా ఓవర్గా అనిపిస్తుంది, ఏడుస్తుంది, ఆ అమ్మాయి కూడా ఎమోషనల్ అవుతుంది, అది కూడా పాయింట్అవుట్ చేసి. అంటే ఇప్పుడు జనాలకి ఏంటి వెంటనే కనెక్ట్ అవుతుంది అది. అవును కదా, మనకంటే ఒకడే కదా, సీత కూడా అట్లనే ఉంటది కదా. సో యష్మి ఊరికే జలస్ అని ఇదని గేమ్ లో ఎక్కువ మాడదు కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైతే మీరు హిట్ చేస్తున్నారో నామినేషన్స్ అప్పుడు కానీ, లేదంటే వేరే ఏదైనా ఇష్యూ అయినప్పుడు, గొడవ అయినప్పుడు, ఏదైనా క్లాష్ అయినప్పుడు ఇద్దరి మధ్యలో ఇది ఇచ్చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్ గా అది వీళ్ళకి ప్లస్ పాయింట్ అయితే వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకి. సో దాన్ని చూసి వాళ్ళు భయపడాలి 100%. ఎందుకంటే మనలో ఫ్లాస్ ఎక్కువ బయటికి తీసేస్తుంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ ఎలా ఉందో ఒకసారి చెప్తా. వైల్డ్ కార్డ్ రాకముందు వీళ్ళంతా కూడా ఏంటంటే బయట ఎలా పోటర్ అవుతుంది గేమ్ అనే అనాలిసిస్ లోనే ఉన్నారు. అంటే దాన్ని ఏమంటారంటే రీడ్ చేయడం అంటారు. గేమ్ రీడ్ చేయడం లేదా డీకోడింగ్ చేయడం అనుకోవచ్చు మనం. డీకోడింగ్ అనేది మంచి పాయింట్. డీకోడింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏది ముందుకెళ్లే కొద్దీ మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడాం, మనకంటే ఏదో ఎదిరించాం, ఇది మనకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, డీకోడింగ్ అనమాట ఇది. సో నామినేషన్స్ వీళ్ళు ఉన్నారు, ఇలా ఈ రకంగా సేవ్ అవుతున్నారు. బాటమ్ లో వీళ్ళిద్దరు ఉన్నారు కదా, సో వీళ్ళని లాక్తే మనం సేఫ్ గా అవ్వచ్చు ఈ వారం అని ఒక డీకోడింగ్ పద్ధతిలో ఆదిత్య బాబుని కూడా మీరు నామినేట్ చేశారు. పాయింట్స్ లేపని తెచ్చుకున్నారు. మీకు గేమ్ లో స్ట్రగుల్ అయిన వాళ్ళని వదిలేశారు. మీ గేమ్ లో ఎక్కడ ఆటంకాలు అయినాయని వదిలేశారు. సో చూడండి, ఇప్పుడు మనకి మొన్న వారం చూసుకున్నట్టయితే సీత చీఫ్ గా లేదుగా, మరి సీత నామినేట్ చేసుకోవాలి కదా మంచి పాయింట్స్ ఉన్నప్పుడు, చేసుకోలేదు ఎవరు. ఇప్పుడు బయట నుంచి వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు పాయింట్ ఆఫ్ చేశారు అనుకోండి, వీళ్ళకి కూడా అర్థం అవుతుంది, అవును కదా సీతను మనం చేయాలి కదా అనే ఫీలింగ్ లో వచ్చేస్తారు నెక్స్ట్ వీక్. ఇప్పుడు రాయల్ క్లాన్ వర్సెస్ ఓజీ నడుస్తుంది, టాస్క్లు నడుస్తాయి. వీళ్ళని అలా 3 వారాలు 2 వారాలు సస్టైన్ చేస్తారు. ఆ తర్వాత ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరూ హౌస్ లోనే ఉంటారు. బిగ్ బాస్ కంటెస్టెంట్సే కదా, అందరూ కూడా కంటెస్టెంట్సే. సో నిన్న ఒక విషయం ఆడుకుంటే రేషన్ దగ్గర కూడా గొడవ అయింది. ఏది ఉన్న రేషనే వీళ్ళకి కూడా పంచాలని. ఎలా పంచుతారు, ఉన్నది మనకే సరిపోదు, వీళ్ళకి ఎలా పంచుతావు అనే మార్క్ కూడా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళకే క్లాష్లు అయిపోతాయి. మీరు ఒక్కళ్ళే కాదు ఇక్కడ బిగ్ బాస్, మేము ముందు నుంచి ఉన్నాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీలో ఫస్ట్ ఎంప్లాయ్ ఉన్నాడు అనుకుందాం, మధ్యలో వచ్చినోడికి జీతం ఎక్కువ, ఫస్ట్ నుంచి ఉన్నోడికి 15,000, మధ్యలో వచ్చినోడికి 25,000 ఇచ్చారు అనుకుందాం. వాడు ఎక్స్పీరియన్స్డ్, వాడు చాలా ఎక్స్పీరియన్స్డ్, వాడు ఈ ఉన్న అమ్మాయి కంటే ఉన్న అబ్బాయి కంటే కూడా బాగా చేయగలుగుతాడు, ఉన్న ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ కంటే బాగా స్పీడ్గా చేయగలుగుతాడు. సో ఆ ఎంప్లాయ్కి ఏమనిపిస్తుంది, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళం పిచ్చోళ్ళమా, మేము ఫస్ట్ సంస్థని స్టార్ట్అప్ నుంచి అవర్స్ టు అవర్స్ ఎక్స్ట్రా అవర్స్ చేసి మరీ నేను ఇది చేసి అది చేసి ఇలా ఉంటుంది. నిన్న డైలాగులు ఏంటి, ఎంటర్టైన్మెంట్ లేదు మహబూబు, అందుకని మేము వచ్చాము కాస్త లెవెల్ పెంచడానికి వచ్చాము అనే డైలాగులు వేసి. సార్ నవీలకు కాలింది, ఎంటర్టైన్మెంట్ ఎందుకు లేదు, మేము ఇస్తున్నాం ఎంటర్టైన్మెంట్. ఇక్కడ క్వశ్చన్ మార్కులు వచ్చేస్తాయి, నువ్వెవరో డిసైడ్ చేయడానికని. ఆడియన్స్ డిసైడ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, మధ్యలో మీరు వచ్చి చెప్తే మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాం. సో ఇలాగే గొడవలు అనేది స్టార్ట్ అవుతా ఉంటాయి. సో ఈవెన్ నామినేషన్స్ అప్పుడు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అందరూ వాళ్ళే. ఇప్పుడు హరితేజ వచ్చినా, రోహిణి వచ్చినా, ముక్కా అవినాష్ వచ్చినా, మహబూబ్ డాన్స్ అయినా, నైని డాన్స్ అయినా, గంగా పంచులు అయినా, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్కువ ఉంది. సో వీళ్ళ డామినేషన్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. కనపడినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా వీళ్ళు కొంచెం భయం అనేది, టెన్షన్ అనేది మొదలవుతుంది. సో ఖచ్చితంగా వీళ్ళైతే భయపడాలి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు చూసి భయపడటం కంటే కూడా జాగ్రత్త పడాలి. ఒక ప్రేరణ ఒక డైలాగ్ అంది, నిజంగానే తుఫాన్ లాగా వచ్చారే వీళ్ళంతా బాబోయ్ బ్యాచ్ అనే ఒక డైలాగ్ అంది నిన్న. అవును, ఆ మాత్రం ఇంపాక్ట్ ఇవ్వాలిగా అంది హరితేజ పక్క నుంచి. సో ఇదంతా కూడా ఏంటంటే లైవ్ లో నడిచింది చెప్తున్నా మీకు. ఆఫ్టర్ నాగార్జున ఎపిసోడ్ అయిపోగానే ఇదంతా నడిచింది. ఈ విషయంలో ఏమవుతుందంటే ఏదైతే ఉందో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళది, వీళ్ళ ఇంపాక్ట్ ఖచ్చితంగా వీళ్ళ మీద పడిద్ది. పడినప్పుడు గేమ్ అనేది కొద్దిగా మజా అనేది వస్తుంది. కనీసం ఇప్పుడైనా ఆల్రెడీ 16 మంది ఉన్నారు, ఈ 16 మంది అయినా కనీసం ముందు తీసుకెళ్తారేమో షోని హిట్ దిశగా అనేది చూడాలి మనం. ఆల్రెడీ భయం స్టార్ట్ అయి ఉంటది, ఎందుకంటే 3 గేమ్స్ వాళ్ళే గెలిచారు. గంగవ్వ కూడా ఆడింది, బ్రహ్మాండంగా ఆడింది. అసలు మనం గంగవ్వ ఆ రేంజ్ లో గేమ్ ముక్క అవినాష్ కమన్ 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 అని ఆడించాడు. వచ్చే ఇదొకటే ఆడే అక్కడ మిస్ ఫైర్ ఏమైందంటే వీళ్ళ బాల్ ఒకటి పడలేదు. విష్ణుప్రియ ఏం చేసి పక్క నుంచి నడిచొచ్చింది, దాటలేదు అది, అందుకని బాల్ పోయింది. చూడండి, మన పాల్ గేమ్ ఆడితే అలాగే పోతా ఉంటారు. సో వాళ్ళకి టెన్షన్ పడిపోయారు, ఏంటి వీళ్ళు ఇంత స్పీడ్గా ఆడేస్తున్నారు, మనం వాళ్ళు ఎవరు టెన్షన్ పడిపోయి మొత్తాన్ని పోగొట్టుకున్నారు పాపం.